ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం జానకీ స్తుతి, ఈ స్తోత్రం యొక్క అర్థం, ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలం తెలుసుకుందాం. ముందుగా స్తోత్రాన్ని చూద్దాం. జానకి త్వాం నమస్యామి సర్వపాప ప్రణాశినీం అనగా సమస్త పాపాలను నాశనం చేసే ఓ జానకీ మాత, నీకు నమస్కరిస్తున్నాను. దారిద్ర్య రణ సంహర్త్రీం భక్తానాభీష్టదాయినీం విదేహరాజతనయాం రాఘవానందకారిణీం అనగా దారిద్ర్యం అనే యుద్ధాన్ని సంహరించే, భక్తుల కోరికలను తీర్చే విదేహమాతకు ప్రభువైన జనకుని కుమార్తె, శ్రీరామునికి ఆనందానికి కారణమయ్యే ఓ జానకీదేవి, నీకు నమస్కరిస్తున్నాను. భూమేర్దుహితరం విద్యాం నమామి ప్రకృతిం శివాం పాలస్తైశ్వర్య సంహత్రీం భక్తాభీష్టాం సరస్వతీం అనగా నీవు భూదేవి కుమార్తెవు, జ్ఞానప్రదాతవు, ప్రకృతివి మరియు శివునివి. రావణుని ధైర్యాన్ని, ఐశ్వర్యాన్ని నాశనం చేసి భక్తుల కోరికలు తీర్చే సరస్వతీ స్వరూపిణివైన ఓ జానకీమాత, నీకు నమస్కరిస్తున్నాను. పతివ్రతా ధురీణాం త్వాం నమామి జనకాత్మజాం అనుగ్రహ పరామృద్ధిమనఘాం హరివల్లభాం. పతివ్రతలలో ఆదర్శమైన మాత, జనకుని యొక్క ఆత్మ, శ్రేయస్సును ప్రసాదించే లక్ష్మి, హరికి ప్రియమైన ఓ జానకీమాత, నీకు నమస్కరిస్తున్నాను. ఆత్మవిద్యాం త్రయీరూపముమారూపాం నమామ్యహం ప్రసాదాభిముఖీం లక్ష్మీం క్షీరాబ్ధితనయాం శుభాం అనగా ఆత్మవిద్య యొక్క స్వరూపిణివి, 3 రూపాలు కలిసిన ఉమాదేవివి, మంగళకరమైన లక్ష్మివి, క్షీరసాగర పుత్రివి, ఎల్లప్పుడూ శుభాన్ని కలుగజేసే ఓ జానకీమాత, నీకు నమస్కరిస్తున్నాను. నమామి చంద్రభగినీం సీతాం సర్వాంగసుందరీం నమామి ధర్మనిలయం కరుణాం వేదమాతరం అనగా చంద్రుని సోదరివి, సర్వాంగ సుందరివి, ధర్మానికి నిలయమైన దానివి, కరుణారూపిణివి మరియు వేదాలకు మాతవైన ఓ సీతామాత, నీకు నమస్కరిస్తున్నాను. పద్మాలయాం పద్మహస్తాం విష్ణువక్షస్థలాలయాం నమామి చంద్రనిలయం సీతాం చంద్రనిభాననాం. కమలంలో ఉండే, చేతులలో కమలాన్ని కలిగి ఎల్లప్పుడూ విష్ణువు హృదయంలో నివసించే, చంద్రమండలంలో నివసించే కరుణారూపిణివి మరియు చంద్రుని పోలిన ఓ జానకీమాత, నీకు నమస్కరిస్తున్నాను. ఆహ్లాద రూపిణీం సిద్ధిం శివం శివకరీం సతీం నమామి విశ్వజననీం రామచంద్రేష్టవల్లభాం సీతాం సర్వానవద్యాంగిం భజామి సతతం హృదా. ఆనందరూపిణివి, సిద్ధివి, ముక్తిని ప్రసాదించే సతీదేవివి, విశ్వానికి మాతవు, రామునికి ప్రియమైన ఓ సీతామాత, ఎల్లప్పుడూ నేను నా హృదయంలో నిన్ను ఆరాధిస్తూ ఉంటాను. ఇప్పుడు ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం. ఈ స్తోత్రాన్ని ప్రతినిత్యం శ్రద్ధాభక్తులతో చదివినా, విన్నా సకల పాపాలు తొలగిపోవును, దారిద్ర్యనాశనమగును. ఆ అమ్మవారి అనుగ్రహంతో అహంకారం నశించి అన్ని కోరికలు నెరవేరును. ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః.